లక్ష్యం ఇంపార్టెంట్. మీరు ఒక ఎమ్మెల్యేనో, ఒక కార్పొరేటర్లో, ఒక కౌన్సిలరో లేదా ఒక వార్డు మెంబర్ అయినా సరే, మరి ముఖ్యంగా నేను మస్తాన్ భాయ్కి చెప్తున్నా, వాళ్ళ ఊర్లో వార్డు మెంబర్గా అవ్వు నువ్వు. వాళ్ళ విలేజ్లో వార్డు మెంబర్ అయినా సరే, వార్డు మెంబర్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మీ ఊరికి కనుక రాష్ట్రపతి ఒక ప్రోగ్రాంకి వస్తే ఆ రాష్ట్రపతితో పాటు వార్డు మెంబర్ కూడా స్టేజ్ మీద ఉంటాడు. అంటే ఈ వార్డు మెంబర్ అంత ప్రాధాన్యత గల పోస్టు. కాబట్టి ఇది ముందు మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. మనం రాజకీయాల్లోకి వెళ్ళి మనం ఒక పదవిలో కూర్చుని ఒక కౌన్సిల్కో, ఒక అసెంబ్లీకో, ఒక పార్లమెంట్కో వెళ్ళాలి అనే లక్ష్యం మనకు ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకో రెండవ పాయింట్ వచ్చేసేటప్పటికి 18 సెప్టెంబర్ 1925 ఈ డేట్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఆ డేట్న దేశద్రోహ ఆర్ఎస్ఎస్ పుట్టింది. అంటే దేశద్రోహ ఆర్ఎస్ఎస్ పుట్టిన తర్వాత వాళ్ళు చెడు పనులు చేయడం కోసం పుట్టారు. చెడు పనులు చేసుకుంటూ పోతూ చాలాసార్లు అరెస్టులు అవుతూ, వాళ్ళలో చాలామంది జైళ్ళకు వెళుతూ, గాంధీని చంపినందుకు ఉరిశిక్ష కూడా పడి, ఇలా రకరకాల పనులు చేసుకుంటూ పోయి ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనించండి. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈరోజు అధికారంలో ఉంది. సిఏఏ చట్టం చేసింది, ఎన్ఆర్సి చట్టం చేసింది, ఎన్పిఆర్ చట్టం చేసింది, ట్రిపుల్ తలాక్ చట్టం చేసింది. ఇప్పుడు కొత్తగా వకఫ్ సంబంధించిన అమెండ్మెంట్ యాక్ట్ అని చేసింది. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు? ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారంటే, వాళ్ళ చేతిలో రాజ్యాధికారం ఉంది. ఆ రాజ్యాధికారానికి మనం వెళ్ళాలి, ఆ రాజ్యాధికారం మనం సాధించాలి అనే మీ మనసులో కనుక ఒక ఐడియా ఉంటే, మీకు కనుక ఒక లక్ష్యం ఉంటే, ఇలాంటి విభేదాలు రావు. బీజేపీలో ఉన్నవాడికి, ఆర్ఎస్ఎస్లో ఉన్నవాడికి అంత చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళకి విభేదాలు ఎందుకు రావట్లా? వాళ్ళు ఎందుకు కలిసికట్టుగా పనులు చేస్తున్నారంటే, వాడికి ఏంటి, అందులో ఉన్న ప్రతివాడికి ఒక లక్ష్యం ఉంది. ఎమ్మెల్యే అవ్వాలనో, ఇంకోటి అవ్వాలనో. మీరు అలాంటి లక్ష్యం పెట్టుకోండి. ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి అనడానికి మేము ఉన్నాము, మీతో సహకరిస్తాము, మీకు సపోర్ట్ చేస్తాం. ఇది ఒక అంశం. సాజిద్ మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, ఇక్కడ ఏదైనా చేయాలంటే పైనుంచి రావాలి, పైనుంచి వస్తేనే మేము చేయగలుగుతాము, పైనుంచి ఏం రావాల్సిన అవసరం. మీరు ఏదైనా చేయండి, చెడ్డ పనైనా చేయండి. ఎవడైనా నన్ను అడిగితే నేను మిమ్మల్ని సమర్థిస్తాను. వాళ్ళు అలా చేయరండి, వాళ్ళు చేశారంటే దాని వెనుక ఏదో కారణం ఉంటుంది అని నేను సమర్థిస్తాను. హర్కత్సే బర్కత్ హోతా. ఏమి చేయకుండా ఉంటే లాభం లేదు. పని చెయ్యండి. మీరు నలుగురు కూర్చుని మాట్లాడుకుని ఒక పని చెయ్యండి. మీరు చేసే ప్రతి పనికి నన్ను డేట్ కంపెనీని అడగాలనేది నేను ఎప్పుడు చెప్పలా. అసలు ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎవరు కౌన్సిలర్గా నిలబడాలి, ఎవరు ఎమ్మెల్యేగా నిలబడాలి, కౌన్సిలర్లుగా ఎవరు నిలబడాలని మన మస్తాన్ భాయ్ వీళ్ళందరూ నిర్ణయించారు. వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారం మనం నేషనల్ ఆఫీస్కి వెళ్ళి బీఫామ్స్ తెచ్చిచ్చాం. అలానే ఎమ్మెల్యే అది ఆయన నిలబడతానన్నారు. ఈ పార్టీ మొత్తం ఏమో ఆయనే అని చెప్పేసి రికమెండ్ చేసింది, ఇచ్చాం. సో పైనుంచి ఫలానా వాళ్ళు నిలబడాలి అని టీడీపీ వైసీపీలో చెప్పిన ప్రకారంగా